1వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చే వారిని ఆదరించెదను. విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగచేతును. కనుక కన్యకలు యవనస్తులు వృద్ధులు కూడి నాట్యమందు సంతోషించారు. ప్రియ దేవులారా, దేవుని యొక్క వాగ్దానము నమ్మదగినది. ఎప్పుడు ఏడిపోటుగా ఉండడు. ఎప్పుడు నవ్వుతున్నవాడు నవ్వే వాటికి సొంతం కాదు. ఉడిదుడుకులు కెరటాలు తెలుసు కదా, సముద్రపు కెరటాలు ఎలా వస్తాయి? కెరటాలు సాపికి వస్తాయా? ఎగురు పైకి వెళ్తే కింద దిగుతాయి, అప్ అండ్ డౌన్కి వస్తూ ఉంటాయి. ఆ కెరటాలు ఒక శోధన అనుకోండి. ఆ శోధన ఎక్కడి దాకా వస్తుందంటే మన కాళ్ళ పాదాల కింద వరకు వచ్చి ఆగిపోయింది. అతి శీఘ్రంగా సాతానుడు మీ పాదముల కింద సాతానుని దేవుడు అంట చితకతొక్కుతాడు. కనుక దేవుడు ఇస్తున్న మాట ఏంటంటే, నీ దుఃఖమునకు ప్రతిగా నేను ఆనందాన్ని ఇస్తాను. దేవునిలో ఉండి దేవుని కొరకై ఎవరైతే ఎదురు చూస్తారో వారి హృదయము ఎరిగిన దేవుడు వారి దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలాన్ని ఇస్తాడు. ఇక్కడ చక్కటి మాట ఏమంటే, వారి యొక్క బాధలు అంటే దుఃఖం ఎవరికి వస్తుంది? ఈ 13వ వచనంలో అంటున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు అక్కడ? దుఃఖమునకు ప్రతిగా సంతోషమునిచ్చి వారిని ఆదరించేతను, విచారమును కొట్టివేసి. విచారము దుఃఖం వచ్చినప్పుడు రెండోది ఏమొస్తుంది? మనకి విచారం వస్తుంది. ఆ విచారం వచ్చినప్పుడు ఒక హృదయంలోని విచారము వారిని కృంగదీయును. యేసయ్య దయగల మాట వారిని ఏం చేస్తుందంటే ఓదార్స్తుంది. కనుక దుఃఖమునకు ప్రతిగా ఆనందాన్ని, విచారాన్ని కొట్టివేస్తానంటున్నాడు. మనం పూర్తిగా ప్రభు మీద డిపెండ్ అపాన్ గాడ్ అనమాట. ఎప్పుడైతే పూర్తిగా దేవుని మీద ఆధారపడతామో మనకు అన్ని కష్టాలు కనబడతాయి, కానీ అటన్నిటి తీసేవాడు మనలో ఉన్నాడని సార్ మర్చిపోతాం. అయ్యి బాబా వచ్చేస్తుంది, బాబాయ్ ముంచేస్తుంది బాబు అనుకున్నా, కానీ అది కాళ్ళ కింద వరకు చాగిపోతుంది ఆ కెరటం. ప్రతి వారి జీవితంలో సమస్యలు ఉన్నాయి, చింతలు చీకులు చింతలు విచారాలు ఉన్నాయి. కానీ దేవుడేమన్నంటే, నువ్వు నా దగ్గరికి వస్తే నేను వాటిని కొట్టివేస్తాను, నీ చింతను నేను తొలగిస్తాను. కన్యకులు యవ్వనులు వారు వృద్ధులు కలలుగంటారు, దేవునికి స్వరం వింటారని చెప్తున్నాడు. మన హృదయం ఎప్పుడైతే దేవునికి ఇస్తామో అప్పుడు దేవుడు మాట్లాడటానికి ఇష్టపడతాడు. మన హృదయం మనం అంటే తలుపు వద్ద నుండి నేను తట్టుచున్నాను, ఎవడైనా స్వరం వింటే నేను వారితోనూ వారు నాతో ఉంటాను. ఆయన స్వరం వినడానికి ఇష్టపడినప్పుడు మన హృదయం అనే తలుపులు మనకు తెలవాలి. హృదయం అనే తలుపులు తెరిచినప్పుడే వాక్యమైన దేవుడు నీలో నిలిచి ఉంటాడు. ఒక్కోసారి మూర్ఖత్వం నుండి తప్పిస్తాడు దేవుడు, ప్రమాదం నుండి తప్పిస్తాడు దేవుడు. సమస్యలు సతమతం అయిపోతున్నాడు. వారి ఇల్లు ఒంటరి అయినా నేను ఒంటరి కాదు, వారు 10 వందలు అవుతారని సెలవిస్తాను. నీ చింత యావత్తు ఆయన మీద, నీ భారం యెహోవా మీద మోపు, ఆయనే చూసుకుంటాడు. అందుకే ఎలాగా 119 150 ఏముంది? కీర్తనలు 119 వచ్చి 150 ఏముంది? చెప్పండి అమ్మ, ఏముంది? నీ వాక్యమే నన్ను బ్రతికించెను. మీ పాట కూడా పాడతారు కదండి. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, ఆదరణలోనే బ్రతికించెను. నీ వాక్యమే నన్ను ఇక్కడ
ఈ యొక్క ఇర్మియా భక్తులతో సెలవిస్తున్నాడు. తను నమ్మిన వారు, తన మీద ఆధారపడిన వారు, తన దగ్గరకు వచ్చిన వారు భారములు భరించేవాడు నేను, చింతలను భరించేవాడు నేను, వారి దుఃఖాన్ని తొలగించి వారికి ఆనంద బాష్పాలను కలుగజేస్తాను. మరణ పాశాలను తప్పించేవాడు, మనం ఊహించిన అద్భుతాలు చేసే దేవుడు, మన నిమిత్తం మనం ఏమీ లేదు అనుకున్న దాంట్లో నుండి ఉన్నది, ఉన్నవాడు, అనువాడు అని ఆయన మహిమకు కారకుడుగా నిలబెడతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ వాక్యం ఏం చూస్తున్నామంటే చూడండి, యోవేలు గ్రంథం చూడండి, యెహెజ్కేలు గ్రంథం, యోవేలు గ్రంథం మొదటి అధ్యాయం చూడండి, 12వ వచనంలో సంతోషము మన మనసులో ఉంటుంది అనమాట. దేవుడు మనకిస్తే ఉంటుంది అన్నమాట. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం, ద్రాక్ష చెట్లు చెడిపోయెను, అంజూరపు చెట్లు వాడిపోయెను, దానిమ్మ చెట్లు, ఈత చెట్లును, జలదర చెట్లును, తోటల చెట్లన్నిటినీ వాడిపోయెను, నరులకు సంతోషము లేకపోయెను. ఇంట్లో బియ్యం అయిపోయినాయి, కూరగాయలు అయిపోయినాయి, ఉప్పు అయిపోయింది, పప్పు అయిపోయింది. మన ఇంట్లో సంతోషం ఉంటుందండి? ఒక పాస్టర్ గారు వచ్చారు, నేను చక్కగా వండుతానన్నారు, వండండి అన్నాను, లేని అని అడుగుతున్నాడు ఆయన. మేము ఎప్పుడు అన్నీ కలిపేసి ఉడకేసి తినేటి నేర్చుకున్నాం సార్. మేము తినడానికి బ్రతకట్లేదు సార్, బ్రతకడానికే తింటున్నామని. అయ్యో అలాగా, ఇవన్నీ ఉంటేనే కానీ ఆ రుచి రాదు. మీరు చూసిన రుచులేవో మనకు తెలియదు. తెమ్మంటే ఒక్కొక్కటి చెప్తా ఉంటే 10 సార్లు తిరగాల. తల్లి అంట అస్తమాన్ పిల్లడు కొంగట్టుకొని విడిచిపెట్టబోతుంటే ఆ పిల్లడు కంట, నాన్న ఉప్పుడే పట్టురా, అప్పుడే పట్టురా, అది అట్టరా అంటే అత్తమాన్ అమ్మ పని చెప్తుంది, బయటికి వెళ్ళిపోయి ఆడుకుంటాడు. మీరు గమనించారు లేదు, తల్లి తెలివితేటలు. సో అయితే దేవుని యొక్క వాక్యం, దానిమ్మ చెట్లు లేదు, జలదర వృక్షాలు లేవు, అంజూరపు చెట్లు లేవు, మరి పంట ఏమీ లేకపోతే ప్రజలకి ఎలా ఉంటుంది? మన ఈ వ్యవసాయం చేసే వాళ్ళు, కూరగాయలు పండించే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందండి? అందుకని 3 బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు, 3 బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు, మారా అనుభవం మధురముగా మారా అనుభవం మధురముగా మహోన్నతుడా నీ కృపలో నివసించునా నా జీవిత మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత వాడవారిని స్వాస్థ్యము నాకే వాగ్దాన ఫలాలు. అంటే ఎప్పుడైతే దేవునిలో ఉంటామో మనోనేత్రం తెరవబడినప్పుడు దేవుని యొక్క వెలుగును, శక్తిని మనం చూస్తాం. మన బాహ్యంతో చూసి మనము భయపడతాము, అంతర్గతంలో చూసే నేత్రం చూస్తే ధైర్యం తెచ్చుకుంటాం. ఎలీషా దగ్గరికి వచ్చాడు ప్రవక్త, అయ్యా బయట దోతల పట్టణం చుట్టూ గుర్రాల రథాలతో ఉన్న వాళ్ళందరూ మనం చంపేటకు వచ్చాడు, అనవసరం ఇంట్లో 10 మందిని చేరానని బాధపడుతున్నాడు. బయట చూసి వచ్చి చెప్తున్నాడు ఎలీషా భక్తుడికి. ఎలీషా భక్తుడు అన్నాడు, ప్రభువా వీడు చూసినట్లు వీడు కండ్లు తెరువు అన్నాడు. ఇప్పుడు చూడకుండా వచ్చాడండి ఆయన. బయట గుర్రాలు రథాలు అన్నీ చూసి మనల్ని చంపడానికి వచ్చారని చెప్తుంటే మళ్ళీ భక్తుడు ఏమైనా ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా వీడు చూసినట్లు కండ్లు. అంటే ఏ కళ్ళు తెరవాలా? మనకి మనోనేత్రం అనేది ఉంటుంది. ఈ మనోనేత్రం దేవునికి సంబంధించింది. దేవునికి సంబంధించినప్పుడు వాడు చూసినప్పుడు వాడు కళ్ళు గుర్రములు రథములు బయట చూసాము, అగ్ని పర్వతాలు చూశారంట. అయ్యో బాబు, బయట చూసిన దానికన్నా ఎలీషా చుట్టూన్న ఆ అగ్ని పర్వతాలు గుర్రాలు చూసి భయపడిపోయాడు. అంటే మనోనేత్రం తెరిచినప్పుడు నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడని గ్రహిస్తాం. కానీ మనుషులను కనుక బలహీనం కనుక మనం భయపడిపోతూ ఉంటాం.
కానీ మనం దేవుని మీద ఆధారపడినప్పుడు మన భయం తర్వాత వెంటనే దేవుడు ఆదుకొని ఆనంద బాష్పాలు ఇస్తాడు. అంటే దుఃఖంలో ప్రతిగా ఆనందిస్తాడు, చింతన తీసివేసి సంతోషాన్నిస్తాడు, భారం తొలగించి ఆయన ఏం చేస్తుంటే మనను ఆయన బాధ్యతగా ప్రభువులు నడిపించే భాగం. ఇక్కడ ఏం రాయబడిందంటే అక్కడ క్రొత్త ద్రాక్ష పండ్లు, తైలము, గోధుమలు, యవలు, ద్రాక్ష తోటలు, అంజూరు చెట్లు, దానిమ్మ చెట్లు, ఈత చెట్లు, జలధర వృక్షాలు అన్నీ ఏమి పంట ఇవ్వట్లేదంట. ఈ పంట లేనప్పుడు అంటే మన దగ్గర ఏమి లేనప్పుడు మనం ఎలా ఉండాలంటే ప్రభువుని బట్టి మనం సంతోషంగా ఉండాలి. అప్పుడు దేవుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయంటే ఇది ఇలా ఉంటాయి. ఎలా ఉంటాయి చెప్పండి? అక్కడ ఎలా ఉన్నాయి? 5 కేజీలు అన్నావు నువ్వు, 20 కేజీలు వచ్చినాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనకు కావాల్సిన ఎన్ని కేజీలు? 5 కేజీలు. మరి ఎన్ని వచ్చినాయి? మరి అది దేవుని కార్యమే కాదా? అమ్మ 20 అంటే 20 దేవాలా? తినటానికి బ్రతకాలా, బ్రతకడానికి తినాలి మనం? నిజం చెప్పండి. నాకు ఒక సోదరి తెలుసు, అన్నమే వండుకోదు, జ్యూస్ బ్యాగ్లో పెట్టుకుంటుంది. ఎక్కడైనా